హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన ప్రణయం 1947 మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ లాస్ట్ ఇయర్ మార్చ్లో థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 1 అవర్ 44 మినిట్స్ రన్ టైంతో ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గైస్. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, బట్ చాలా వరకు స్లో పేస్డ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న ఇద్దరు 70+ ఇయర్స్ ఏజ్ ఉన్న ముసలి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. సో ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ ఒక మంచి ఫీల్తో ఎమోషనల్గా ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. లైక్ వాళ్ళిద్దరు మూవీస్కి వెళ్ళడం, షాపింగ్ చేయడం లాంటివి బాగా చూపించారు. ఎంత ఏజ్ వచ్చినా మనిషికి ఒక తోడు అవసరమని చూపించిన పాయింట్ బాగుంది. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ అండ్ బీజియం కూడా చాలా ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్, మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బెటర్గా రాసుకుంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్తుంది, బట్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ గ్రాఫ్ మెల్లిగా డౌన్ అయిపోతుంది. అండ్ మూవీ స్టార్టింగ్లో వచ్చే ఒక సాంగ్ అండ్ వాటి లిరిక్స్ అసలు సెట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చుతుంది, బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి కాస్త బోరింగ్గా అనిపించవచ్చు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సో ఇది గైస్, ప్రణయం 1947 తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.